ప్రతి విషయానికి కలత చెందకుండా ఆనందంగా ఉంటే అంతులేని సంపద ఉన్నట్లే. జీవితంలో భయపడాల్సిన, బాధపడాల్సిన విషయమేమీ లేదు. దాన్ని అర్థం చేసుకోవటమే ముఖ్యం. ప్రతి ఒక్కరికి సమస్యలనిచ్చే కాలమే వాటికి పరిసరాల్లో పరిష్కారాలను చూపెడుతుంది. వాటిని కనుక్కోవటంలోనే నీ విజయం దాగి ఉంటుంది. పెరుగుతున్న మీ సంపాదన మంచితనానికి అలంకారం అవ్వాలి కానీ అహంకారానికి మూలం కాకూడదు. అజ్ఞానం అనే మొక్క భయం అనే విత్తనం నుంచే మొలకెత్తుతుంది. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైంది. ఎలా మారాలన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకూడదు. మర్యాద ఇవ్వని వారి గడప తొక్కకూడదు. వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు. మరి ఎందుకు అలా అక్కడే ఆగిపోవటం? కాలం నేర్పిన పాఠం ముందుకెలా వెళ్లాలో చెప్పే ఉంటుంది నువ్వు గుర్తించుకోగలిగితే. గెలవచ్చు కానీ గర్వపడకూడదు. భయపడొచ్చు కానీ పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు. అర్థం కాలేదని విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడాలి కానీ భయపడి ఆగిపోకూడదు. ప్రతి విషయానికి కలత చెందకుండా ఆనందంగా ఉంటే అంతులేని సంపద ఉన్నట్లే. తీరికలేని పనిలో నిమగ్నం అవ్వటమే దుఃఖాన్ని మర్చిపోవటానికి దివ్య ఔషధం. అరిచే ప్రతివారు ధైర్యవంతుడు కాదు. మౌనంగా ఉండే ప్రతివారు పిరికివారు కాదు. సింహం లాంటి జీవనం జీవించు. ఎల్లప్పుడూ నీ బలాన్ని, గర్వాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించు. ఒక్క అడుగు వెనక్కి వేయకు. ప్రతి సవాల్ను స్వీకరించు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రయత్నించడం ఆపకు. డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు. ఇప్పుడు డబ్బు చూసి దగ్గరవుతున్నారు. దయ, జాలి, ప్రేమ అనేవి కొందరికి పుట్టుకతోనే అలవాటు పడతాయి. కొందరికి చచ్చే వరకు అలవాటు కావు. జీవితంలో ఎక్కువసార్లు ఎక్కువ విషయాల్లో ఓడిపోయేవారికి పెద్దగా తెలియని విషయం ఉండదు. పెద్దగా తెలుసుకోవాల్సిన విషయం కూడా ఉండదు. ఉపయోగపడిన ఆలోచనలను మనసు నుంచి తీసివేసి ఉపయోగపడే ఆలోచనలతో మనసును నింపుకోవాలి. కర్మనెప్పుడు గుర్తుపెట్టుకొని ఉంటే మనిషి ఎప్పుడు దానికి అనుగుణంగానే నడుచుకుంటాడు. మనిషి యొక్క ప్రవర్తనే అతనిలో ఉండే అన్ని గుణాలను తెలిపే గొప్ప యంత్రం. అన్ని విషయాల్లో మనిషి ఎప్పుడు ఉత్తముడిగా ఉండలేరు. కానీ అవసరమైన విషయాల్లో ఎంత మంచిగా ఉంటారో అంత మనశ్శాంతిగా ఉంటారు. మనిషికి సంతోషం మాత్రమే ప్రతిదీ నేర్పదు. అప్పుడప్పుడు కష్టం కూడా ఎంతో నేర్పుతుంది. జీవితంలో డబ్బును ఎక్కువగా సంపాదించే వారి కంటే మితంగా సంపాదించేవారు ఎక్కువ మనశ్శాంతిగా ఉంటారు. జీవితంలో మంచివాళ్లే ఎక్కువ కష్టపడుతుంటారు. మూర్ఖులతో ఎప్పుడు వాదన పెట్టుకోవద్దు. ఎందుకంటే వారు ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజారుస్తారు. ఆ తర్వాత వారికున్న అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు. మూర్ఖుడితో వాదించటం అంటే బురద నీటిలో రాళ్లు వేయటమే. మూర్ఖులతో వాదన బొగ్గపై వాళ్ళని దోమను చంపటం లాంటిది. దోమ చనిపోయినా చనిపోకపోయినా చెంపలు వాయటం మాత్రం ఖాయం. మురికి కుంటలో ముత్యమైన దొరుకుతుందేమో కానీ మూర్ఖుడితో వాదన వల్ల మంచి మాత్రం జరగదు. ప్రతి మూర్ఖుడు అనుకుంటాడు తానే ఓ పెద్ద తెలివిగలవాడినని. కానీ ఓ ఎదురు దెబ్బ తగిలాక తెలుస్తుంది ఆ మూర్ఖుడికి తన తెలివి ఏ పాటిదో. మూర్ఖులతో వాదించటం మృతదేహానికి వైద్యం చేయటం లాంటిది. వైద్యానికి శవం ఎలా అయితే స్పందించదో మూర్ఖుడు కూడా అలాగే. నువ్వు చెప్పేది వినడు, అర్థం చేసుకోడు. మాటు వేసి మోసం చేసే నక్క కన్నా వెంటనే బుసలు కొట్టి కాటు వేసే పాము మేలు. మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్ధిమంతులతో విరోధం మేలు. జ్ఞాని తన మూర్ఖత్వం ఎరగక మూర్ఖుడైతే మూర్ఖుడు తన అజ్ఞానాన్ని ఎరిగి వివేకవంతుడవును. పందులు పంచన పావురాలు ఇమడలేవు. మూర్ఖులు పంచన మంచివాళ్ళు ఉండలేరు. ఎక్కడ తెలివైన వారు ఉంటారో అక్కడ ధర్మం ఉంటుంది. ఎక్కడ తెలివిలేని వారు ఉంటారో అక్కడ అధర్మం ఉంటుంది. జీవితంలో నీకు మంచి బాధ్యతలుంటే ఎక్కువగా సంతోషపడు. మంచి బాధ్యతలు లేకపోతే
ఎక్కువగా బాధపడు. ఒక ధనవంతుడు చేయలేని మంచి పనిని ఒక గుణవంతుడు చేయగలడు. ఒక గుణవంతుడు చేయలేని మంచి పనిని ఇంకెవరూ చేయలేరు. రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు. తెలివైన వారు ఆలోచించి మాట్లాడతారు. మనిషి తలక్రిందులుగా తపస్సు చేసినా తాను సంపాదించిన ఒక్క రూపాయి కూడా తాను పైకి పోయేటప్పుడు తీసుకుపోలేడు. కానీ మీరు ఇతరులకు చేసిన సహాయం, పుణ్యం మొత్తం మీతోనే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే మరో జన్మకు మంచి పునాది అవుతుంది. సహాయం చేసేంత ధనం లేకపోయినా కానీ ఒకరికి గాయం చేసేంత గుణం మాత్రం ఉండకూడదు. ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే నిన్ను నువ్వే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. జీవితంలో దేని మీద ఆశ ఉండకూడదు, ఎవరి మీద నమ్మకం ఉండకూడదు. ఎందుకంటే ఏదీ చివరి వరకు ఉండదు, ఎవరూ చివరి వరకు ఉండరు. నీతో నువ్వే ఉండాలి. ప్రతిదీ పరిగెత్తి చేయవలసిన అవసరం లేదు. జీవితంలో పరుగును ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేల ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరాల్లో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది. చిన్నప్పుడు అనుకుంటారు మీకు అందరూ ఉన్నారని. పెరుగుతున్నప్పుడు అనుకుంటారు అందరూ దూరం అయితే మీరుండలేరని. ఎదిగే కొద్దీ తెలుస్తుంది మీకు మీరే తోడని. చెప్పేవాళ్ళు లేక చెడిపోవటం దురదృష్టం. చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవటం మూర్ఖత్వం. అందం చూపు తిప్పుకునేలా చేస్తుందేమో కానీ వ్యక్తిత్వం మాత్రం హృదయానికి అద్దుకునేలా చేస్తుంది. పుకార్లు దొంగల కంటే ప్రమాదకరమైనవి. దొంగ ఆస్తిని మాత్రమే దోచుకుంటాడు, కానీ పుకార్లు మనిషి గౌరవం, నిజాయితీ, కీర్తి, విశ్వజనీయత మొదలగు అన్నిటినీ నాశనం చేస్తాయి. వినే ఓపిక లేనివారు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు. చెప్పే ధైర్యం లేనివారు ఎప్పటికీ పిరికివారిగానే ఉండిపోతారు. కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి. పరిస్థితులను చదివితే జీవితంలో మార్పులు వస్తాయి. జీవితంలో ఎదగాలంటే మార్పులు రెండూ కావాలి. నీతి కోసం బ్రతుకు. నిజాయితీ మిమ్మల్ని బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు. ధర్మం మిమ్మల్ని బ్రతికిస్తుంది. మంచి కోసం బ్రతుకు. మానవత్వం మిమ్మల్ని బ్రతికిస్తుంది. గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేరు. వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. సమయానికి మీరిచ్చే విలువ మీ విలువను పెంచుతుంది. డబ్బుకు మీరు ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మీరిచ్చే విలువ వారి మనసులో మీపై మంచి అభిప్రాయం ఏర్పరుస్తుంది. మీరు ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానం వస్తుంది. అందుకే నిత్య విద్యార్థిగా ఉండు. జ్ఞానానికి మించిన సంపద లేదని గుర్తించు. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు. ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు. మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియంది ఏమిటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు. ఎగతాళిగా నవ్వుకోకు. ఉన్నవాన్ని చూసి కుళ్ళుతో ఏడవకు. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు. కుదిరితే కావలసినంత సంపాదించుకో. లేకుంటే ఉన్నదాంతో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకో. గ్యారంటీ, వారంటీ లేని లైఫ్ని పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకు. ధర్మం అంటే నువ్వు చదివే పుస్తకాలు కాదు, నువ్వు పూజించే దేవుళ్ళు కాదు. కేవలం అది నువ్వు నడుచుకునే తీరు, నువ్వు ప్రవర్తించే విధానం. చదువు జీవించటానికి ఏం చేయాలో చెబుతుంది, కానీ ఎలా జీవించాలనేది సమాజాన్ని చూసి మీరే నేర్చుకోవాలి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే వాస్తవాన్ని మీరు అంగీకరించినప్పుడే ఎలాంటి సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక మనిషి ఊరికనే మారిపోడు. వారి వెనుక ఉన్న బాధ, వారి చుట్టూ ఉన్న మనుషులు, ప్రవర్తన వారిని మార్చేస్తుంది. అన్నం తినటానికి పట్టే సమయం కన్నా తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. అన్నాన్ని తయారు చేయడానికి పట్టే సమయం కన్నా సంపాదించడానికి ఎక్కువ సమయం పడుతుంది.
అన్నాన్ని సంపాదించడానికి పట్టే సమయం కన్నా రైతుకు దాన్ని పండించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎంతోమంది ప్రయాసపడితే కానీ ఆహారం మన వద్దకు రాదు. కాబట్టి మనం తినే ఆహారానికి మర్యాద ఇవ్వాలి. ఆహారాన్ని వృధా చేయకండి. ఎదుటివారి కష్ట సమయంలో మీకు ఉన్నంతలో సహాయం చేయగలిగితే మీ కష్ట సమయంలో కూడా దేవుడు ఎవరో ఒకరి ద్వారా సహాయం పంపిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.